ధ్యానము పొందండి. यस्याम् हिरण्यम् इन्द्रेयम् गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनाथप्रबोधिनीम् श्रियम् देवीमुपस्वये श्रीर्मा देवीर्जुषताम्
మాంసోస్మితాం హిరణ్యప్రాకారమాత్రాంజలం వృత్తాం తర్పయంతీం మధ్యే స్థితాం పద్మవర్ణాం తామిహోపస్మయే శ్రియం చంద్రాం ప్రభాసాం జిహదాజ్వలం తేం ప్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేధస్య తాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిముఖ్యం దదామి सरस्वती शास्त्रमयी गुहां बाहुक्यरूपिणी सर्वोपाधि विनिर्मुक्ता सदा शिवपतिव्रता संप्रदायेश्वरी साध्वी गुरुमंडल रूपिणी कुलोत्तीर्णा भगाराध्या माया मधुमती मही जनां बाहुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया स्वतंत्रा सर्वतंत्रेशी दक्षिणामूर्ति रूपिणी कनकादि समाराध्या शिवज्ञान प्रदायिनी चित्कलानंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदी विद्यानटेश्वरी विद्या जगद वित्ताना मुक्तिदा मुक्ति रूपिणी लास्य प्रिया लयकरी लज्जा रंभादिवंदिता भावदा वसुधा वृष्टि पापारण्य दवानला दौर्भाग्यतूल वातूला जराध्वांतर विप्रभा भाग्याब्धिचंद्रिका भक्त चित्तकेति घना घना रोग पर्वत दंभोली मृत्यु दारु कुठारिका गंगातरंग रमणीय जटाकलापौ गौरी निरंतर विभूषित वामाभागम् नारायण प्रिय मनंग मदापहारम् वाराणसी पुरपतिं भज विश्वनाथम्. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగారు అగస్త్య మహర్షి. కాశికాపట్టణ వైభవం చెప్పు నాకని అడిగారు. అడిగితే కాలభైరవుడి యొక్క వృత్తాంతం చెప్తూ అప్పుడు చెప్పారు. అందుకని కుంభజన్మ అగస్త్య మహర్షిని పిలిచి సుబ్రహ్మణ్యుడు కాశీ వైభవం చెప్తూ కాలభైరవ వైభవం చెప్పాడు. అందుకని మహానుభావుడు ఆయన దర్శనం చేసుకుని తాడు కట్టుకుంటారు. అందుకే స్వామి నీ రక్షణ కోరుతున్నాం, నీ దెబ్బ మాకొద్దు, తెలిసో తెలియకో తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు. ఇటువంటి కాశించడం అంటే ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి రాలేము. నేను అందుకే మీతో ఒక మాట మనవి చేశా కాకినాడలో. నేను యథాశాస్త్రం చెప్పాను, నేనే అబద్ధం చెప్పలేదు. కాశీ వెడతాను అని కానీ మీరు సంకల్పం చేసి పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టి టికెట్ కానీ తీసుకున్నారనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నట్టు వీడు తరిస్తాడు. మన బతుకు ఇలాగే ఉంది. కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలంటే వీడు వెళ్ళకూడదు కాశీ అని. కాశీ వెళ్లకుండా అడ్డుపడతాయి. అందుకే కాశీకి పెట్టి సర్దుకునేటప్పుడు టిక్కెట్లు తీసుకోగానే తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. అయ్యా మాకు కాశీపట్టణ ప్రవేశమునకు ఏ అధికారము లేదు. నిజానికి మా అంత పాపిష్ఠ జీవనము ఎవ్వరికీ ఉండదు. అన్ని తప్పులు చేశాం, అయినా కాశీ రావాలనుకుంటున్నాం. నువ్వు తండ్రివి, మా అమ్మ అన్నపూర్ణ, మీరిద్దరూ మమ్మల్ని అనుగ్రహించి
మీరే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మాకు కాశికాపట్టణ ప్రవేశం చేయించి మా పాపములను కాల్చి వెయ్యిందని అడగాలి. అడిగితే కాలభైరవుడు అనుగ్రహించి తీసుకొస్తాడు. అందుకే కాశీపట్టణానికి బయలుదేరే ముందు టిక్కెట్లు కూడా అయ్యప్ప స్వామి వారి పాదాల మీద పెట్టి పూజ చేసిన తరువాత టిక్కెట్లు ఇవ్వడానికి కారణం అదే. కాశీపట్టణ ప్రవేశం అభ్యున్నతి కారకం కావాలి, జీవుడు తరించాలని అంత జాగ్రత్తగా ఆ ప్రయాణానికి ముందే టికెట్లు ఇచ్చి మిమ్మల్ని రైలు ఎక్కించడానికి కారణం అది. ముందు ఇవ్వకుండా కాలభైరవ అనుగ్రహం చేతనే మనం కాశీపట్టణ ప్రవేశం చెయ్యగలం తప్ప అన్య విధంగా చెయ్యలేము అని మా గురువు గారు నాతో అంటూ ఉంటారు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాతో ఆయన చాలా కుటుంబాలు చెప్పారు. నాయనా గురే, వీడు మొఘల్ సరాయి దాకా వీళ్ళు వచ్చేసారా, కాశీపట్టణంలోకి వెళ్ళలేకపోయారు, కాశీపట్టణ ప్రవేశం కాశీ వెళ్ళొస్తానంటే వెళ్ళొచ్చేది కాదురా, ఈశ్వర కృప ఉన్నవాడే కాశీ యందు ప్రవేశిస్తాడు, కాశీపట్టణం రా అని పొంగిపోతుంటారు. ఈ ఊరు గాని వస్తానన్నారా, ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీరు అనుభవంలో గ్రహించండి. కాశీపట్టణానికి వచ్చేటప్పుడు ఉన్నంత సంతోషంగా తిరుగు ప్రయాణం ఇప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, కాశీకి మీరు వచ్చే ముందు కాలభైరవుడు తీసుకొస్తున్నాడు. మీరు కాశీ దాటి వెడుతున్నారంటే మీరు సంసార కూపంలోకి వెడుతున్నారు. అందుకే అల్లరి మొదలు. వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులతో వెళుతుంటారు. అదే కాశీపట్టణం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. సాధారణంగా కొంచెం సాధకులైన వాళ్ళని అడగండి, ఇది చెప్తారు యథార్థం అండి ఇదని. నేను ఎన్నో చోట్ల చదివాను కూడా. కాబట్టి కాశీ కాలభైరవుడే. అందుకే కృతజ్ఞత నిలబెట్టుకోవడానికి ఈశ్వర మళ్లీ మమ్మల్ని కాశీపట్టణ ప్రవేశం చేయించు అని అడగడం కోసమని ఇంటికి వెళ్ళిన తర్వాత గంగ పూజ చేస్తారు. చేసి కాలభైరవ పూజ చేసి చక్కగా బంధుమిత్రులందరినీ పిలిచి భోజనం చేస్తారు. కాబట్టి కాలభైరవుడంటే అంత గొప్ప స్వరూపం. కాబట్టి క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. ఈ దివోదాస వృత్తాంతంతోనే అనుబంధం ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు. గణపతితో కలిసి పరమశివుణ్ణి ఈ కాశీపట్టణానికి మళ్లీ తీసుకురావడంలో ఎనలేని పాత్ర పోషించారు మహానుభావుడు. శివకేశవులు ఎక్కడున్నా అంతే, మరి మధ్య ఏ భేదము ఉండదు. ఆయన ఇక్కడికి వచ్చి కాశీపట్టణానికి వచ్చి ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత శివుడు పార్వతి వచ్చేశాక అమ్మయ్య అన్నీ పూర్తయిపోయాయని సంతోషంగా గంగా ఒడ్డున ఓ ఎత్తైన ప్రదేశంలో ఓ శిల మీద కూర్చుని ఆయన అక్కడి నుంచి గంగానది వంక చూస్తూ మళ్లీ ఈ కాశీపట్టణం అవిముక్తపురైంది అని సంతోషంతో కూర్చున్నారు. ఎవరు లేరప్పుడు. అప్పుడు అగ్నిబిందుడు అనే మహర్షి చూశారు. ఉదయ శ్రీ మహావిష్ణువు కూర్చున్నారా ఇక్కడ. వెళ్ళి ఆయన దర్శనం చేశారు. దర్శనం చేసి ఆయన్ని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, శివుడొకడు కేశవుడొకడు కాడు. మహాసంతోషాన్ని పొంది ఇక్కడ నిలిచేటటువంటి నేను నీ పేరు నా పేరులో కలుపుకుంటాను అని వరణించారు. అందుకే అగ్నిబిందుని పేరు నిజాహ్వయంబున కూర్చి మధుకైట భారీ కూర్మి వెలసి బిందుమాధవుడును పేర కాశీయందు వెలసే. అచ్యుతుడు భక్త పరతంత్రుడగుట చేసి, అచ్యుతుడు శ్రీ మహావిష్ణువు భక్త పరతంత్రుడు. అందుకని అగ్నిబిందువు పేరులో బిందు శబ్దాన్ని తీసుకొచ్చి తన పేరులో కలుపుకొని బిందు మాధవ అన్న పేరుతో ఇక్కడ వెలిశారు. అందుకే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మాధవ క్షేత్రములను 5 క్షేత్రములు. ఈ 5ంటిని మాధవ క్షేత్రములు అంటారంటే అక్కడికి వెళితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. ఈ 5 మాధవుల దర్శనం చాలా చాలా గొప్పది. అంత గొప్ప దర్శనాల్లో ఒకటైనటువంటి బిందుమాధవుడిగా శ్రీమన్నారాయణుడు వెలిచినటువంటి ప్రదేశం అదే. పంచనద ఘాట్ అని చెప్పుందే, ఆ పంచనద ఘాట్ దగ్గరే ఇక్కడ దశాశ్వమేధ ఘాట్ అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు దివోదాసోఖ్యానంలోనే ఇక్కడికి వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అక్కడ చేసి శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందుకే దశాశ్వమేధ ఘాట్ అని పేరు. కాబట్టి శివుడు ఎంత వైభవమో విష్ణువు బిందుమాధవుడిగా అన్ని పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీరు చూశారో లేదో, చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్ప స్వామి ఓ చిన్న హాల్లో ఉన్నట్టు ఉంటారు. కాబట్టి బిందుమాధవుడు కాశీపట్టణంలో అక్కడ వెలిసి ఉన్నారు. అలాగే అన్నపూర్ణ
ఆ తల్లి అన్నపూర్ణ వెలిసినటువంటి క్షేత్రం. అన్నపూర్ణకి ఆరాధన మిగిలిన చోట్ల ఉన్నాయి. ఇక్కడ విశాలాక్షి అన్నపూర్ణ అంటారు. ఇక్కడ తల్లి ఒక ప్రత్యేకత ఉంది. కాశీపట్టణంలో అన్నం దొరకలేదన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఇంట్లో శవం ఉన్నా అన్నం పెడతారు కాశీలో అని ప్రఖ్యాతి. మిగిలిన చోట్ల, దేశంలో మిగిలిన చోట్ల ఇంత శవం ఉందనుకోండి, ఆ సంబంత అన్నం తినరు శవం వెళ్ళిపోయే వరకు. కాశీలో ఇంత శవం ఉండగా కూడా అన్నం పెడతారు అతిథి వస్తే. అందుకే కాశీపట్టణమనందు అన్నము దొరకకపోవడం అన్నది లేదు. ఈ కాశీపట్టణంలోనే అన్నపూర్ణమ్మ తల్లి కేవలం అన్నం పెట్టడం కాదు, భక్తితో కూడిన సాధననిచ్చి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అంటారు శంకర భగవత్పాదులు. ఆ తల్లి రిపుక్షయకరి, మీరు రోజు చదువుతుంటారు, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి. అది ఆవిడ గొప్పతనం, శంకరుల గొప్పతనం అది. ఇక్కడ అమ్మ ఏమనుగ్రహిస్తుందో తెలుసా? ఇక్కడ అమ్మ పెట్టే అన్నం తింటే యోగానందకరి. యోగం అంటే అనేన యుజ్యతే ఇది యోగ. అనేకముగా కనపడినవి అనేకము కాదు, ఒక్కటే అన్న దృష్టి కలగడం. ఒక్క పరమేశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అన్న భావన కలిగితే యోగం అంటారు. ఆ యోగానందమే మోక్షానందము. ఆ ఆనందం ఇవ్వగలిగిన తల్లి ఆవిడే. ఆవిడనుగ్రహం చేతనే వస్తుంది. యోగానందకరి, రిపుక్షయకరి. రిపుహు అంటే శత్రువు. శత్రువులను దురుమాడుతుంది. కేవలము బాహ్యమనందు శత్రువులు కాదు, అంతఃశత్రువులు. కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కదా. అందుకని ఆ తల్లి లోపలి శత్రువులను గెలవగలిగిన సమర్థతని అన్నం రూపంలో ఇస్తుంది. ఆవిడ చేతి అన్నం తింటే ఇక్కడ కాశీపట్టణంలో ఆ అన్నం ఎవరు తిన్నాడో వాడికి లోపల శత్రువుల్ని గెలవగలిగినటువంటి ధృతి కలుగుతుంది. అరే ఏంట్రా ఈ కోపం, దిక్కుమాలిన కోపం నాకు అని, కోపం మీద కోపం. ఏంట్రా నాకు ఈ ఇంద్రియ లౌల్యం, ఎన్నాళ్ళు ఇంద్రియ సుఖాలు అన్న వైరాగ్యం కలుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆవిడ పెట్టిన అన్నంలోంచి వస్తాయి. అన్నం పెట్టి శరీరాన్ని కాపాడి ఈ శరీరంలో ఉన్నటువంటి మనసుని, బుద్ధిని ఆవిడ పరిపుష్టం చేస్తుంది అన్నం ద్వారా. అందుకని యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి. ధర్మమునందు నిష్ఠ చేకూరుస్తుంది. నేను మీతో చెప్పాగా ఇంతకుముందు ధర్మం ఎంత ముఖ్యమో, ధర్మమునందు నిష్ఠ ఇచ్చి కాపాడుతుంది ఆ తల్లి. అంత అనుగ్రహశీలి. కాశీపట్టణానికి వచ్చి అన్నం దొరకలేదన్నవాడు ఉండడండి. కాశీపట్టణంలో 3 రోజులు అన్నం దొరకకపోయినా ఎవరో ఒకడు పిలిచి అన్నం పెడతాడు ఈ ఒక్క ఊళ్ళోనే. కాబట్టి తల్లి అన్నం పెడుతుంది. ఇక్కడే కాశీపట్టణంలోనే అద్భుతం జరిగింది. అన్ని వేదములను మహానుభావుడు విభాగం చేసి 18 పురాణములను రచించి బ్రహ్మసూత్రములు ఇచ్చినటువంటి వ్యాస భగవానుడు, శంకరులకి దర్శనమిచ్చి శంకరుల్ని అనుగ్రహించినటువంటి వ్యాస భగవానుడు, ఏ వ్యాస భగవానుడు లేకపోతే సనాతన ధర్మము కటిక చీకటో అంతటి వ్యాస భగవానుడు కాశీపట్టణానికి వచ్చాడు. వచ్చి ఆ విశ్వనాథుని యొక్క దేవాలయంలో కూర్చుని, ముక్తి మంటపంలో కూర్చుని రోజు శివమహాపురాణం చెప్పేవాడు శిష్యుడికి. జైమిని, పైలుడు, వైశంపాయనుడు మొదలైన వాళ్ళు చుట్టూ కూర్చునేవారు. ఇతరులు కూర్చునేవారు, శివమహాపురాణం చెప్తుండేవాడు. వ్యాసుడే చెప్పడం అంటే ఎంత గొప్ప! శివమహాపురాణం చెప్పి కమలపాకులతో బుట్టలు కట్టి ఆ బుట్టలు తల మీద పెట్టుకుని మధ్యాహ్నం అయ్యేటప్పటికీ వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగేవాడు. మధ్యాహ్న కాలంలో అన్నపూర్ణమ్మ అందరికీ అన్నం ఇక్కడ పెట్టి తీరుతుంది. అందుకని అన్నం పెట్టేవారు. ఆ అన్నం తెచ్చుకుని తినేవారు. ఎలా తినేవారు ఆయనే చెప్పాడు ఒకప్పుడు అన్నపూర్ణమ్మతో. కాశీపట్టణంలో అన్నం తినేటప్పుడు ఒక మర్యాద పాటించాలి. యాత్రకు వచ్చిన వాళ్ళు వచ్చాం కదా, మనం వండుకున్నాం కదా, తినేశాం కదా అని తినేయడం కాదు. మనం తినడానికి ముందు చక్కగా ఒక విస్తట్లో పదార్థాన్నంతటినీ సర్ది గంగానదికి పట్టుకెళ్లి గంగానదికి నివేదన చేస్తూ ఆ పదార్థాన్ని విడిచిపెట్టాలి. తర్వాతే మనం తినాలి. పాపం మహానుభావుడు వ్యాస భగవానుడు అలాగే తినేవాడు శిష్యులతో. అయితే ఒక చమత్కారం జరిగింది. శివుడు అన్నాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు, 18 పురాణములను ఇచ్చాడు, మహాభారత రచన చేశాడు. లోపల ఎంత జ్ఞాన వైరాగ్యములు కలిగాయో చూద్దాం. కాబట్టి ఓ విశాలాక్షి అన్నపూర్ణ,
తత్వత విశాలాక్షి అన్నపూర్ణ, కానీ వాళ్ళు ఒకటే స్వరూపం. ఏం చేస్తావో తెలుసా? నువ్వు ఒక పని చెయ్యాలి ఇవాళ. బాదరాయుని చిత్తము ఏ పాటిదియో అరయంగవలయో కాన అతడు భిక్షాటనంబులకు ఎగుదించినప్పుడు ఏ ఇంటనూ భిక్ష కలగకుండా చేయంగవలయు నీవు. నువ్వు అన్నపూర్ణవి కదా. ఇవాళ బాదరాయణుడు రేగు చెట్ల కింద తిరిగినవాడు. ఏం చేస్తారో చూస్తాను. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత సుఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం మణిపతివేష్టిత శోభితలింగం దక్షసూయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజి